సారీ యువర్ ఆనర్, ఐఎమ్ లేట్. లేట్గా వచ్చినందుకు కారణం ఏం చెప్పబోతున్నారు? ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యువర్ ఆనర్. ఓ, మీరు అదే రీజన్ చెప్తున్నారా? మా లాయర్ గారు వేరే రీజన్ ఏమైనా చెప్పారా యువర్ ఆనర్? నో, ఆయన ఇదే రీజన్ చెప్పారు. యువర్ ఆనర్, ఐ వాజ్ ఆల్మోస్ట్ కిల్డ్. ఎనీవే, లెట్స్ నాట్ వేస్ట్ టైం. మీరు వెళ్ళి తీసుకొచ్చారా? సారీ యువర్ ఆనర్, తీసుకురాలేదు. అది తెచ్చినట్టయితే ఈ టైం కూడా ఇక్కడికి వచ్చేవాడిని కాదు. దట్స్ ఎనఫ్. మిస్టర్ విజయరాజ్, నా ఇష్ట ప్రకారం చేయాలనుకుంటే ఈ కేసుని మిస్టర్ రామచంద్రమూర్తికి ఫేవర్ చేసేదాన్ని. కానీ చట్ట ప్రకారం మీకు ఇంకో అవకాశం ఇచ్చి తీరాలి. రేపు ఉదయం 11 గంటలకి మీరు విల్లుతో ఇక్కడికి రావాలి. అదర్వైజ్ ఈ కేసు విషయంలో మిస్టర్ రామచంద్రమూర్తికి అనుకూలంగా తీర్పు ఇవ్వాల్సి వస్తుంది. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. మీ నాన్నగారు రాసినంత రామచంద్రమూర్తి గారి పేరు మీద రాశారా? మీ ఫాదర్ కాన్ఫిడెన్స్ లేదట, అందుకే బిల్లు మూర్తి గారి పేరు మీద రాశారా? నిజమేనా? ఐ హావ్ ద ఒరిజినల్స్. మా నాన్న కాన్షియస్ లేనప్పుడు రాసిన బిల్లు ఆ రాజ్ చెప్పొద్దు సార్. 1 minute వెయిట్ సార్. మా నాన్న కాన్షియస్ లేనప్పుడు రాసిన బిల్లు ఆ రామచంద్రమూర్తి దగ్గర ఉంది. ఏదైనా అడగదలుచుకుంటే అతను నిన్న అడగండి. ఐ హావ్ ద డామ్ ఒరిజినల్. మరి ఒరిజినల్స్ తేలేదే? చెప్పండి సార్. ఏంటో చెప్పేది చెప్తుండే వాళ్ళకి ఆన్సర్ చెప్తూ పెద్ద పుల్ నోట్లో తలకాయన పెట్టచ్చు కానీ మీడియా వాళ్ళ నోట్లో నోరు పెట్టకూడదు. అసలు ఈ ప్రాబ్లం అంతా ఆ టాక్సీ డ్రైవర్ వల్లే. నన్ను చంపపోయాడు తెలుసా? హీ ఫ్రీకింగ్ ట్రై టు కిల్ మీ. అతను ఊరికి వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి చేయాలి. వాడిని లీగల్ గా ఇల్లీగల్ గా నేను ఏదైనా చేయగలను. ఏం చేయమంటారో చెప్పండి. నాకు కావాల్సిందే ఆ లాకర్ కి. మీరు అతను ఏం చేసుకుంటారో చేసుకోండి. ఐ డోంట్ కేర్. ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు? నా ఇంటికి వెళ్తున్నాను. ఇది నీ ఇల్లేగా? ఇది కాక వేరే ఇల్లు ఏదైనా ఉందా? మా అమ్మగారి ఇల్లు నా ఇల్లు కాదా? అది నీ ఇల్లే, ఇది నీ ఇల్లే. ఫైనల్గా నీకు ఇదే దిక్కు. వాడెవడో అందగాడు వచ్చి నా మీద ఉన్న వేలేను చెప్తే అది విని అలిగి వెళ్ళిపోవడమేనా? ఇందులో నా తప్పేమీ లేదు జానకి. నీ తప్పేమీ లేదా? నువ్వు ట్యాక్సీ నడుపుతున్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బాధ పెట్టడం ఇష్టం లేక. అందుకని బాధలన్నీ నీ తల మీద వేసుకొని నువ్వొక్కడవే బాధపడాలనుకుంటున్నావా? రాఘవ, నువ్వు మొదటి నుంచి ఇంతే. చేయాల్సిన తప్పులన్నీ చేస్తావు, చేసిన తర్వాత తప్పు కాదని వాదిస్తావు. నేను ట్యాక్సీ నడుపుతాను, ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తాను, క్లబ్లో డాన్సర్గా పనిచేస్తాను, అంతేగాని నీతిమాన్ని సంపాదించడం లేదే. అవును, నువ్వు చాలా నిజాయితీపరుడివి. చూడు రాఘవ, నాకు నీతో ఉన్న బంధం మనసుకి సంబంధించింది కానీ నువ్వు చేసే పనికి సంబంధించింది కాదు. మరి గొడవంతా ఎందుకురా? నాతో అబద్ధం చెప్పినందుకు. అనవసరంగా నీ గురించి పరాయి వాడితో గొడవ పడ్డాను. నా భర్త గురించి పూర్తిగా నాకు తప్ప ఎవరికీ తెలియదు అనుకున్నాను. చివరికి అతని ముందు అబద్ధాల కూరగా మిగిలిపోయాను. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాను కదా. నీకు నిజం చెప్పాలని ఇంటికి వచ్చాను. ఈలోగా నా జాతకంతా నీకు వినిపిస్తున్నాను. అంటే అతనున్నప్పుడు నువ్వు వచ్చావు, అతన్ని చూసి పారిపోయావు కదా? అది అది ఇంకేం చెప్పొద్దు. నా మాట వినరా, నేను ప్రేమిస్తున్నాను రా. ప్రేమించే వాళ్ళెవరూ అబద్ధాలు చెప్పరు. ప్రేమించిన వాళ్ళని కొట్టరు. నేను ఎప్పుడు కొట్టాను? కొట్టలేదా? అది ఎప్పుడు పూర్వకాలం కొట్టాను. అదే. అరే, మీ నాన్న దగ్గర డబ్బులు తీసుకుని వ్యాపారం చేయమన్నా. అట్లా మామూలు దగ్గర చేయి జాబు డబ్బు తీసుకుని వ్యాపారం చేయడం ఇష్టం లేక మాట పెరిగి కొట్టాను. అవును, అది నేను ఎప్పుడూ మర్చిపోయాను. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావా? ఇంకా మర్చిపోలేదా? ఎలా మర్చిపోతాను? నీ బాధ నాకు తెలుసు. నీకు సాయం చేసిన వాడు నిన్ను చిన్న చూపు చూస్తాడని అనుకుంటావు. దేశంలో అందరి సాయం నీకు కావాలి, మా నాన్న సాయం మాత్రం నీకు అక్కర్లేదు. ఏమిటి జానకి, ఎట్టెట్టో వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నావు? ఇంతకీ నీ బాధ ఏమిటి? నేను తాగుతున్నానా? ట్యాక్సీ నడుపుతున్నానా? మీ నాన్న డబ్బులు తీసుకోలేదనా? నా తప్పేమిటి? నీతో మాట్లాడటమే నా తప్పు. జానకి, నా మాట వినవే, నీకు దండం పెడతానవే, ఈ ఒక్క మాట వినవే చాలు. చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చెప్పావుగా, ఇంతకు ముందు తెలుగులో చెప్పావు, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నావు. కాదురా, నేను నిజంగా మనస్ఫూర్తిగా. లేదు రాఘవ, నువ్వు నన్ను ప్రేమించటం లేదు. ఎందుకంటే నీ మీద నీకే ప్రేమ లేదు. నీకు నువ్వు సంతోషంగా ఉండలేవు, మమ్మల్ని సంతోష పెట్టలేవు. ప్రపంచమే నీకు శత్రువుగా అనిపిస్తుంది. ఆ కోపంతో రోజు తాగింటికొచ్చి మమ్మల్ని బాధ పెడతావు. రోజు ఎక్కడ తాగుతున్నాను? ఎప్పుడు ఒకసారి తాగుతున్నాను. ఆ ఒక్కసారే చాలు మేము నరకం అనుభవించడానికి. సరే, నేను చేసిన తప్పులు ఇవేనా? ఇంకా ఏమైనా మిగిలాయి? ఎన్ని చేసినా సర్దుకుపోయాను. పొద్దున్నే ఏదో యుద్ధానికి పోతున్నట్టు పోతావు, ఏదో కసితో ఇంటికి వస్తావు. ఎప్పుడు ఏ నిమిషంలో మాతో గొడవ పెట్టుకుంటావు అని భయంతో ఉనికిపోతున్నావు. ఒక్కోసారి నీ మాటలు కాకరకాయ కన్నా ఎంత చేదుగా ఉంటాయో తెలుసా? ఈ మధ్య బాబుతో నువ్వు మీ నాన్నలా తయారు కావద్దని చెప్పడానికి నాకు నేనే సిగ్గుపడుతున్నాను. వద్దు జానకి, వద్దు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడేశావు. చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశావు, అడగాల్సినవన్నీ
మొగుడిని వదిలేసి పుట్టింటికెడితే లోకం ఏమనుకుంటుందో తెలుసా? ఏమనుకుంటుంది? మొగుడు ఉత్త వెధవా పొరంబోకు అనుకుంటుంది. వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళు. ఎప్పటికైనా ఈ చేదు కాకరకాయ కావాలి, తిరిగి వస్తాం. నాకు తెలుసు. వెళ్ళు జానకి, వెళ్ళవే, వెళ్ళు. జానకి, నన్ను వదిలి మీ పుట్టింటికి వెళ్ళకు. నాకెవ్వరు లేరు, రావే. నేను రాను, మీరు వెళ్ళిపోండి. నీ వంటలు బాగా నచ్చాయి. నువ్వు వెళ్ళిపోతే నాకెవ్వరూ లేరే, రా వెళదాం. వెళ్ళిపోండి, ఇంట్లో అయిందిగా, ఇక్కడ కూడా గొడవ ఎందుకు? అందరూ చూస్తున్నారు. నువ్వు రాకపోతే నేను వెళ్ళలే. ఎవరయ్యా నువ్వు? ఆడదాన్ని చేయి పట్టుకోలాగుతావు? మగాడెప్పుడు ఆడదాన్ని చేయ పట్టుకుంటాడు. నీలాంటి వాడికి ఎవరు చేయైనా పట్టుకుంటాడేమో. 15 సంవత్సరాలుగా అది నన్ను ఏడిపిస్తుంది, నేను దాన్ని ఏడిపిస్తాను. మధ్యలో దూరకు. మేమిద్దరం మొగుడు పెళ్ళాను, భార్యాభర్తలం. రాబే వెళదాం. రోజు ఇలా ఎంతమంది నడిపించుకొని తింటావు? అరే, మళ్ళీ నేనే ఏడిపిస్తానంటావేంటి? వాడే లూపులెళ్ళుకు వచ్చాడు. నీ పద్ధతి ఇంత రాఘవ. ఇక్కడ నన్ను బాధ పెడుతున్నావు. ఇవాళ ఇంటికొచ్చిన ఆ అబ్బాయిని బాధ పెట్టావు. నన్ను బతిమాలుకోవటం కాదు, వెళ్ళి అతనితో రాజీ చేసుకో. అసలు ఈ గొడవ ఎవరి వల్ల మొదలైందో? యాక్సిడెంట్ చేశావు, పోలీస్ కేసు, నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. అతని వస్తువు అతనికి ఇచ్చేయచ్చుగా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పరా బాబోయ్, అడక్కు. హలో, అతను వీడు ఇరిటేట్ చేస్తాను. ఫోన్ తీయడం లేదు. రే సూపర్ ఫాస్ట్గా నీకు ఇచ్చేద్దాం అనుకుంటాను రా. హలో, నా పెళ్ళం నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుందిరా. తొందరగా ఫోన్ తీరా బాబు. హలో హలో హలో, నా పెళ్ళం లేకుండా నేను బ్రతకలేనురా. నీ వస్తువు నీకు ఇచ్చేస్తాను రే, తొందరగా ఫోన్ తీరా. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు రెండు బాగానే ఉన్నాయి. ఏంట్రా? అరే ఏంట్రా తోస్తున్నారు? నేను ఎవరిని అనుకుని నన్ను కొడుతున్నారా? నేను నా పెళ్ళం కోసం వచ్చాను రా. ఎక్కడికి? జనకి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి? సారీ. జనకి, నువ్వు చెప్పినట్టుగానే వాడి వస్తువు వాడికి ఇచ్చేద్దామని ఫోన్ ట్రై చేశాను, కానీ వాడు దొరకలేదు. ఈలోగా వీళ్ళే వచ్చారనుకుంటారు. రే చెప్పరా, నా పెళ్ళని చెప్పరా, నేను ఎవరు పంపించారు? రే చెప్పరా జనకి, ఇందులో నా తప్పేం లేదు, నా తప్పేం లేదు. జనకి, నా మాట గురించి జనకి. ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫుల్ ఒక హాఫ్. ఈరోజు రాత్రి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి. నర్సాపూర్. చెప్పరా, నేను ఎవరు పంపించారు? లాయర్ శేషగిరిరావు. ఈ కొత్త సేఫ్టీ గడపడు ఎక్కుంటాడు. లుంబిని మెజెస్టిక్ పంజాగుట్ట. అసలు ఈ లాకర్ కీస్ ఎప్పుడు దొరుకుతాయో? ఐ డోంట్ బిలీవ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. ఆఫ్టర్ ఆల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను. ఈసారి అతను ఎక్కడే కనిపించాలి, కాల్చి పారేస్తాను. ఛా, అతన్ని తలుచుకుంటేనే ఇరిటేషన్గా ఉంది. ఎందుకంత ఎమోషన్గా ఫీల్ అవుతావు? లాయర్ చెప్పారు కదా, సాయంత్రానికల్లా టాక్సీ డ్రైవర్ వచ్చి తాళాలు ఇచ్చి సారీ అని మన కాళ్ళ మీద పడతాడని. యూ డోంట్ వరీ. చూద్దాం. సరే, నువ్వు ఇంటికి వెళ్ళి, నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళి మన ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకొస్తాను.
is the best. Looks nice. Hey, హలో రాజ్. ఓ టాక్సీ డ్రైవర్ నా వెంట పడుతున్నాడు. అతను చూపు బిహేవియర్ చూస్తుంటే వాడే అతను అనిపిస్తుంది. ఓకే లిసన్, నువ్వు సేఫ్గా ఉండడానికి బిజీ రోడ్ల నుంచి ఇంటికి వెళ్ళు. ఓకే ఓకే. చెప్పరా సిక్కర మెర్ర. సిక్కర మెరక్క అంటే దాని అర్థం తెలియాలంటే ఇంకా నీకు టైం పడుతుంది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా? తెలిసే చేస్తున్నాను రా పేవకు. సుఖంగా ఉన్న సంసారంలో పెట్రోల్ పోసావు. నేను పోస్తాను రా నీకు నీ లవర్కు మధ్య ఇండియన్ ఆయిల్. చూస్తూ పండిట్, నేను చెప్పేది విను. నీకు వినే వయసే కానీ చెప్పే వయసు ఇంకా రాలేదురా. అయినా నేను ఎవరు చెప్పినా విన్నోగా. నా రూటీ సపరేట్. చూస్తూ ఉండరా తమాషా. చూడు పండిట్, నువ్వు చేసే చాలా పెద్ద తప్పు పండిట్. పండిట్